సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, గజ్వేల్ సిఐ సైద ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. వినాయక చవితి, వినాయక మండపాల ఆర్గనైజర్స్ మరియు పట్టణంలోని ప్రముఖులతో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ మారుతి, ఫైర్ సేఫ్టీ సిఐ మరియు మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్, రెవెన్యూ అధికారులతో సమావేశం లో వినాయక చవితి పండుగకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండాలో వారు సూచించారు. ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి, గజ్వేల్ సిఐ సైదాలు, గజ్వేల్ ఎలక్ట్రిసిటీ ఏఈ మారుతితో మాట్లాడుతూ వినాయక మండపాల దగ్గర ఎవరు కూడా కరెంటు వేసుకోవద్దని, మీకు కరెంటు సప్లై కావాలంటే తమ సిబ్బందికి చెప్తే వాళ్లే సహకరిస్తారని, అలాగే పోలీసు వారు ప్రవేశపెట్టిన ఆన్లైన్ యాప్ లో మీ యొక్క వినాయక మండపాల వివరాలు తెలియజేయాలన్నారు. వినాయక మండపాల వద్ద ముగ్గురి కంటే ఎక్కువ నిద్రించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మీకు సహాయపడతారంటూ పోలీసులు ఇటు ఎలక్ట్రిసిటీ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వినాయక మండపాలు పెట్టిన దగ్గర నుంచి నిమజ్జనం వరకు కూడా పర్యవేక్షిస్తారన్నారు. అలాగే మండపాలలో దీపాలు పెట్టి అజాగ్రత్తగా ఉండడంతో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయని, వాటిని నివారించేందుకు ఎప్పుడూ సిబ్బంది సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 3 చెరువులను ఎంపిక చేసినట్లు, వాటి రూట్ మ్యాప్లను కూడా నిర్వహించినట్లు, వినాయక మండపాల యజమానులు శోభాయాత్ర నిర్వహించే సమయంలో కానీ, వినాయకుడిని తీసుకొచ్చే సమయంలో కానీ డ్రైవర్ కండిషన్ బాగా ఉండాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని తెలిపారు. కార్యక్రమానికి వివిధ రాజకీయ నాయకులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలు మనకు 9 నుండి 11 రోజుల దాకా జరుపుకుంటాం. ఈ యొక్క నెల 7th to 17th వరకు మనం ఈ గణేష్ నవరాత్రులు జరుపుకుంటున్నాం. సో గణేష్ నవరాత్రులకు సంబంధించి పోలీసు వారు మరియు ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఈ యొక్క పండుగ సందర్భంగా హిందువులకు కానీ మరి వేరే ఇతర కమ్యూనిటీలకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో మీ అందరి గణేష్ పండల్స్ పెట్టుకునే వారి దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ అడగడం జరుగుతుంది. చాలామంది అప్లై చేసుకున్నారు. ఇంకా చేసుకోని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే మనకు గణేష్ పండాలు ఎక్కడున్నాయి, దాని రూట్ ఏంది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందని చెప్పి మనము ఈ యొక్క 9 to 11 days ఉన్నన్ని రోజులు మనం వాళ్ళతోటి రోజు కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడడం జరుగుతుంది. అలాగే గణేష్ పండాలందరికీ ముఖ్య గమనిక ఏంటంటే, ముఖ్యంగా ఈ కరెంట్ షాక్ తోటి ఇక్కడ ఆల్రెడీ గజ్వేల్ 10 years బ్యాక్ ఒక మనం ప్రొసెషన్లో కరెంట్ షాక్ తోటి చనిపోయినట్టుగా మనకు రికార్డ్స్లో ఉంది. దయచేసి కరెంట్ డిపార్ట్మెంట్ తోటి మీరందరూ కోఆర్డినేట్ చేసుకొని మీరు నాకు ఇంటిమేషన్ ఇవ్వడం వల్ల మేము వాళ్ళకు కూడా షేర్ చేసుకుంటాము. కరెంట్ డిపార్ట్మెంట్ వారితో వాళ్ళు చెప్పిన సూచనలు పాటిస్తూ ఆ యొక్క కరెంటు మనం కనెక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. గవర్నమెంట్ కరెంట్ ఫ్రీ అని కరెంట్ ఒకటి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి పెద్ద గణేష్ మండల కాడ కూడా సీసీ కెమెరా పెట్టుకోవడానికి సిఐ గారు వాళ్ళతో కోఆర్డినేట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రతి గణేష్ మండపంలో రాత్రి మినిమం 2 పర్సన్స్ కంపల్సరీ నైట్లో ఉండాల్సిందిగా మీ అందరికీ కోరడం జరుగుతుంది. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, మన ప్రతి గణేష్ మండల్లో కూడా మనకు తినుబండారాలు ఉంటాయి. దానికి సంబంధించి దొంగతనాలు జరగడం కానీ, పశువులు వచ్చి ఆ యొక్క లడ్డూలు కానీ ఆకులను కానీ తినే క్రమంలో ఆ యొక్క గణేష్ ఐడల్ కింద పడడం కానీ, డ్యామేజ్ కావడం కానీ జరుగుతుంటుంది. ఆ సందర్భంగా ఎటువంటి చిన్న సంఘటన జరిగినా కానీ రూమర్స్ తోటి ప్రజల్లో అల్లకల్లోలకు సృష్టించి గొడవలు చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అటువంటి ఎవరు ఏ వర్గం కూడా దయచేసి అనుకోని సంఘటన ఏమైనా జరిగితే పోలీసు వారితో తెలుసుకొని నిజమేందో తెలుసుకున్న తర్వాతనే మనం రియాక్ట్ కావాల్సిందిగా కోరుతున్నాము. అన్నెసరిగా మనకు సోషల్ మీడియాలో ఏది కూడా పోస్టు నమ్మకండి, ఫార్వర్డ్ చేయకండి. మీ అందరికీ ఈ యొక్క గణేష్ సందర్భంగా పోలీసు ప్రతి చోట అవైలబుల్ ఉంటుంది. కరెంటు విషయంలో అలాగే చేస్తామంటే జనరల్గా కొన్ని చేస్తారు. సో తక్కువసారి సో దాని బదులు మీరు ఒక స్టాండర్డ్ వైర్ తెచ్చుకోండి, స్విచ్ బోర్డ్ తెచ్చుకోండి. మా లైన్మెన్ చెప్పాడు, ఫస్ట్ స్టాండర్డ్గా ఫిక్స్ చేసి పెడతాడు. సో దాంట్లో మీకు ఏ ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎవరైనా చెప్పగానే 5 నిమిషాల్లో రావడానికంటే అతనికి చాలా ఏరియా ఉంటుంది కాబట్టి కొద్దిగా టైం తీసుకునే వస్తుంది. మీరు ఎట్లా 1 day ముందే ప్లాన్ చేస్తారు. ఇప్పుడే వినాయకుడు వేస్తున్నాం అంటే ఇప్పుడు యాక్సిడెంట్ కాబట్టి కొద్దిగా ప్లాన్ చేసుకుంటే
వాళ్ళు వస్తారు, స్టాండర్డ్గా కనెక్షన్స్ ఇస్తారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే నాకు కాల్ చేయొచ్చు, నేను చెప్తాను ఆ లైన్ మీదకి. అండ్ మోర్ అంటే ఇప్పుడు నిన్న ఒక వినాయకుడు వచ్చారు, తీసుకొని వచ్చారు నైట్. సడన్గా 10-10:30 పాత్రలో సప్లై పెట్టిపోతారు. సో అంత సడన్గా చెప్పి ఇప్పుడు మా పొద్దంతా తిరిగి రాత్రి పడుతుంటారు. సో మీకు తెలుసు పలానా హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నాను, ఇంటికి వెళ్ళేసరికి అంటే గజ్వేల్కి వెళ్ళేసరికి 10 అవుతుంది. సో మీరు సాయంత్రం అయిపోండి అన్న, నేను 10 వరకు వస్తాను అంటే ఒక 10 నిమిషాల ముందు రెడీ ఉంటాడు ఇక్కడ. అంతేగాని సడన్గా వచ్చేసి 2 నిమిషాలు నాకు సప్లై పని చేయాలంటే టౌన్ మొత్తం రన్ చేయలేదు కదా. సో అడ్వాన్స్ ఇన్ఫార్మ్ చేయండి లోకల్ లైన్ మీదకి, తీసుకొస్తున్నాం 10కి అంటే 10 కంటే ఒక ముందు వచ్చి రెడీగా ఉంటాడు, ప్రాబ్లం లేకుండా చేస్తాడు. ఎందుకంటే నేను ఫేస్ చేసి ఉంటాను. సడన్గా వచ్చేసి సప్లై బంద్ అయిపోతారు. సడన్గా బంద్ చేయాలంటే అందరికీ ఇబ్బంది అవుతుంది. సో కోఆర్డినేషన్ మా లైన్తో పెట్టుకోండి. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఇప్పుడు మీ కొట్టించే బిల్లు అన్నిటిపైన కూడా నాకు ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు మా బిల్లు కొట్టిస్తున్నారు కదా. సో గజ్వేల్కి సంబంధించిన వాళ్ళందరికీ కింద నా నెంబర్ ఉంటుంది, 9440813699 నెంబర్ ఉంటుంది. సో ఫోన్ చేయొచ్చు. ఇబ్బంది ఎలక్ట్రిసిటీ అనే ఇబ్బంది గల కొంతమంది చాలామంది విగ్రహాల దగ్గర ముఖ్యంగా ఏం చేస్తారంటే పైన పోతున్న వైర్కు డైరెక్ట్ కొండి తగిలించడం చాలా అలాంటిది మన భాషలో అనుకున్నాము. ఆ కొండి తగిలించడం వల్ల ఆ కరెంట్ షార్ట్ అనేది ఫ్లక్చువేషన్ అవుతున్నాయి, దానివల్ల ఇబ్బందులు అవ్వడానికి అవకాశం ఉంది. అది మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈసార్ వచ్చారు, వాళ్ళు కూడా చెప్తారు. వాటితో పాటుగా ఫైర్ సంబంధించింది మీరు దీపాలు పెడుతుంటాము, నైట్ టైంలో డే టైంలో కాకుండా గాలికి కావచ్చు, లేక ఏదైనా జంతువులు వచ్చి కావచ్చు, ఏదైనా కొంచెం టచ్ చేసిందనుకో నూనెతో పాటు ఉంటుంది కాబట్టి కింద పడిపోయిందనుకో ఇంకా వేరే జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ప్రికాషన్ తీసుకునే విధంగా ఏం చేస్తే బాగుంటుంది. వాటితో పాటుగా రాత్రి టైంలో మీరు కంపల్సరీ మండపాల దగ్గర అట్లీస్ట్ ముగ్గురు కంటే ఎక్కువ మంది పడుకునే విధంగా చేయడం ఒకటి. అది లేకపోతే ఏదైనా జంతువులు వచ్చి కానీ ఏదైనా కొంచెం అక్కడ లడ్డు తీసుకెళ్ళటం అని చెప్పేసి ఆలోచన ఒక ఆచారం ఉంటుంది. చాలామందికి ఏమంటారంటే వినాయకుడి విగ్రహం దగ్గర ఉన్నటువంటి లడ్డూని మేము తీసుకెళ్తే మాకేదో మంచి జరుగుతున్న ఆలోచనతో చాలామంది చాలా భ్రమంలో ఉన్నారు. అటువంటి ఆలోచన లేకుండా ఉండాలి కూడా. అదే విషయం అందరికీ మనం తెలియపరచాలి. వాటితో పాటుగా మన విగ్రహం తీసుకొస్తున్నప్పుడు కావచ్చు, లేక నిమజ్జనం చేస్తున్నప్పుడు కావచ్చు, మనం తీసుకెళ్తున్న వెహికల్ కండిషన్ ఎలా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవాలి. మనము ఆ వెహికల్ కండిషన్ బాగుందా లేదా, వాటితో పాటుగా అతను నడుపుతున్నట్టు రథసాధకుడు డ్రైవర్ ఎలా ఉన్నారు ఫస్ట్ ముఖ్యంగా గమనించండి. చాలామంది ఆల్కహాల్ తాగేసి ఉంటున్నారు, అతను కొంచెం డిఫరెంట్ వర్షన్లో ఆ సమయంలో ఎవరికి ఏం చెప్పినా కానీ వేరే ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఆ వెహికల్ని తీసుకెళ్తున్నటువంటి డ్రైవర్ కండిషన్ కంపల్సరీ మీరు గమనించాలి. తీసుకొస్తున్నప్పుడు కావచ్చు, తీసుకెళ్ళేటప్పుడు కావచ్చు, విగ్రహం నిమగ్నం పోతున్న రోజు కూడా కంపల్సరీ ఆ డ్రైవర్ ఎలా ఉన్నారు, కరెక్ట్గానే ఉన్నాడా లేకపోతే ఏదైనా తాగేసి ఉన్నాడా అది మాత్రం కంపల్సరీ అబ్జర్వ్ చేయవలసిందిగా కోరుతున్నాము. వాటితో పాటుగా ముఖ్యంగా చాలామంది విగ్రహాల దగ్గర డీజే సౌండ్ అనేది పెడుతున్నారు. దయచేసి డీజే అనేది ఎవరికి లేదండి. అది ఎందుకు అంటున్నాను, విగ్రహాల దగ్గర చిన్న బాక్స్ టైప్లో 2 బాక్సులు పెట్టుకోండి, అటువంటి నిబంధన ఏమీ లేదు. మేము ఎందుకు సౌండ్ సిస్టమ్ డీజే వద్దని చెప్పేసి అంటున్నామంటే మీరు ఒక్కసారి గమనించండి. మీ ఈ విలేజ్ విగ్రహాన్ని సరౌండింగ్ ఏరియా చుట్టుపక్కల చాలామంది చిన్న పిల్లలు ఉంటారు, మహిళలు ఉంటారు, ఓల్డేజ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళకి రకరకాలుగా ఏదో విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండి ఉంటాయి. మీరు నైట్ మొత్తం సౌండ్ పెట్టడం వల్ల వాళ్ళకి ఎన్నో విధాలుగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఆ విగ్రహాన్ని సరౌండింగ్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మన వాళ్ళే, మన సంబంధించిన వాళ్ళన్న విషయం మర్చిపోవద్దు. ఆ ఉద్దేశంతోనే అవి పెట్టకుండా ఉండే విధంగా చూడమంటున్నాము. ఈ కొన్ని ప్రికాషన్స్ మా సార్ వచ్చిన తర్వాత కూడా చెప్తుంటారు. అందులో భాగంగానే ఇప్పుడు వచ్చినటువంటి ముఖ్యంగా